ప్రియ శ్రోతలారా, సోదరీ సోదరులారా, ఈరోజు మనం యిర్మీయా గ్రంథం 1-2 అధ్యాయాలు వినబోతున్నాము. ప్రవక్త అయిన యిర్మీయా బబులోనుకు మీరు చెరపోతారు, జాగ్రత్త అని హెచ్చరిస్తున్నాడు. యోషియా రాజ్యకాలంలో ఈ ప్రవచనాలు పలుకబడ్డాయి. 1 సమూయేలు నుండి 2 దినవృత్తాంతముల గ్రంథం వరకు ఉన్న చరిత్ర నేపథ్యంలో ప్రవక్తలు ప్రవచించారు. అయితే హగ్గయి, జకర్యా, మలాకి ప్రవక్తలు చెర తరువాత ప్రవచించారు. అనగా ఎజ్రా, నెహెమ్యాల కాలంలో ప్రవచించారని గ్రహించాలి. బెన్యామీను దేశమందలి అనాతోతులో కాపురమున్న యాజకులలో ఒకడై హిల్కీయా కుమారుడైన యిర్మీయా వాక్యములు. అనగా యిర్మీయా యాజక కుటుంబానికి చెందినవాడు. అనాతోతు అనే పట్టణ కాపురస్థుడు. బెన్యామీను దేశం. యోషియా యూదాకు రాజై ఉండగా అతని ఏలుబడి 13వ సంవత్సరంలో యెహోవా వాక్కు యిర్మీయాకు ప్రత్యక్షమైంది. ఆ తరువాత యోషియా కుమారుడైన యెహోయాకీము యూదాకు రాజై ఉండగా, యోషియా మరో కుమారుడు సిద్కియా రాజై ఉండగా, అతని ఏలుబడిలో 11వ సంవత్సరాంతము వరకు, అనగా ఆ సంవత్సరమున 5వ నెలలో యెరూషలేము చెరగొని పోబడే వరకు ఆ వాక్కు ప్రత్యక్షమవుతూనే ఉంది. వింటున్నారా శ్రోతలు? యిర్మీయా ఎవరు? హిల్కీయా కుమారుడు. హిల్కీయా ప్రధాన యాజకుడై ఉన్నప్పుడు అతనికి ధర్మశాస్త్ర గ్రంథము దొరికింది. అప్పుడు యోషియా రాజ్యమేలుతున్నాడు. గ్రంథము దొరికినప్పుడు రాజ్యమంతటా ఉజ్జీవం కలిగింది. ఉజ్జీవం మనుషులు రప్పిస్తే వచ్చేది కాదు, అది దేవుని వాక్యమును బట్టి వస్తుంది. దేవుని సంఘములో ఉజ్జీవమంటే వాక్య ఉజ్జీవమే. దేవుని సేవకులు వాక్యం ప్రకటించినప్పుడే సంఘ ఉజ్జీవం కలిగినట్లు చరిత్ర మనకు స్పష్టం చేస్తోంది. 2 రాజులు 22వ అధ్యాయం, 2 దినవృత్తాంతములు 34 అధ్యాయంలోని ఉజ్జీవాలు వాక్య ఉజ్జీవాలే. అనాతోతు యెరూషలేముకు ఉత్తరాన చాలా సమీపంలోనే ఉంది. యోషియా రాజ్యానికి వచ్చినప్పుడు అతనికి 8 సంవత్సరాల వయస్సు. అతడు 31 సంవత్సరాలు రాజ్యమేలాడు. యిర్మీయా సేవ ఆరంభించినప్పుడు యోషియాకు 22 ఏండ్ల వయస్సు. యిర్మీయా 20 ఏండ్లవాడు. యిర్మీయా రాజైన యోషియా ఇద్దరూ యువకులే. ఇద్దరూ మంచి స్నేహితులు. యోషియా ఏలుబడిలో 18 సంవత్సరాలు యిర్మీయా సేవ చేశాడు. 1 దినవృత్తాంతములు 35వ అధ్యాయం 25వ వచనం. యిర్మీయా యోషియా మరణించినప్పుడు విలాప వాక్యములు పలికాడు. యోషియా ఒక పొరపాటు చేశాడు. ఈజిప్టు ఫరోతో యుద్ధం చేయడానికి పూనుకున్నాడు. కర్కెమిషు వద్ద ఈ యుద్ధం జరిగింది. ఫరో యూదాకు వ్యతిరేకి కాడు, అనవసరంగా ఈ యుద్ధం తెచ్చిపెట్టుకున్నాడు. ఇది కేవలం అవివేకం. అది మెగిద్దో లోయ, ఆర్మగెద్దోను ప్రాంతం. అక్కడే యోషియా చంపబడ్డాడు. అయితే యూదావారు యోషియా పరిపాలనలోనే చిట్టచివరి ఉజ్జీవం అనుభవించారు. యిర్మీయా ప్రవచించాడు, యూదాజాతికి చీకటి రోజులు రాబోతున్నాయి. వీరందరూ బబులోనుకు చెరగొని పోబడతారు. యిర్మీయా ప్రవచనం కొందరికి రుచించలేదు గాని అతని ప్రవచనాలన్నీ అక్షరాలా నెరవేరాయి. ఇది దేవుని సంకల్పం. యూదా చెరగొని పోబడిన తరువాత నెబుకద్నెజరు యిర్మీయా స్వదేశంలో ఉండిపోవడానికి అనుమతించాడు. యిర్మీయాను గూర్చి నెబుకద్నెజరు రాజదేహ సంరక్షకులకు అధిపతి అయిన నెబూజరదానుకు ఆజ్ఞ ఇచ్చాడు. అన్నాడు, నీవు ఇతనికి హాని చేయక దగ్గరే ఉంచుకొని పరామర్శించి ఇతడు నీతో చెప్పినట్లే చెయ్యాలి. యిర్మీయా అన్యదేశానికి వెళ్లడానికి ఇష్టపడలేదు. అయితే ఆ తరువాత వెళ్లక తప్పలేదు. యిర్మీయా నమ్మకమైన ప్రవక్తగా సేవ చేస్తూ ఈజిప్టులోనే చనిపోయాడు. 2 దినవృత్తాంతములు 36వ అధ్యాయం ఆ తరువాతి చరిత్రను సంగ్రహంగా చెబుతోంది. యెహోయాహాజు యోషియా కుమారుడు 3 నెలలు రాజ్యమేలాడు. అతని తరువాత ఈజిప్టులో ఎల్యాకీమును గద్దె ఎక్కించాడు. అతని పేరు మార్చి
యెహోయాకీము అన్నాడు. ఇతడు 11 సంవత్సరాలు రాజ్యమేలాడు. యిర్మీయా ఇతనికి హెచ్చరిక చేస్తూ నెబుకద్నెజరుకు ఎదురు తిరగవద్దు అని హితవు చెప్పాడు. యెహోయాకీము ప్రవక్త మాట వినక బబులోనుకు యుద్ధ ఖైదీగా కొనిపోబడ్డాడు. ఆ తరువాత యెహోయాకీనును సింహాసనమెక్కించారు. ఇతడు 3 నెలల 10 రోజులు మాత్రమే రాజ్యమేలాడు. అతడు కూడా బబులోనుకు యుద్ధ ఖైదీగా తరలించబడ్డాడు. అప్పుడు యెహోయాకీను సోదరుడు సిద్కియా యెరూషలేము సింహాసనమెక్కాడు. ఇతడు 11 ఏండ్లు పరిపాలించాడు. సిద్కియా తిరుగుబాటు చేయగా నెబుకద్నెజరు వచ్చి యెరూషలేమును ధ్వంసం చేశాడు. సిద్కియా కుమారులను హతమార్చాడు. అతని కండ్లు ఊడబెరికించాడు. అతన్ని బందీగా బబులోనుకు తీసుకువెళ్లాడు. యిర్మీయా సేవా జీవితమంతా విలాపమే, ఒంటరితనమే. యిర్మీయా 1వ అధ్యాయం 4వ వచనం. యిర్మీయా తానే తన స్వవిషయం చెప్పుకుంటున్నాడు. అన్నాడు, యెహోవా వాక్కు ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చింది. గర్భములో నేను నిన్ను రూపింపక మునిపే నిన్నెరుగుదును. నీవు గర్భము నుండి బయలుపడక మునిపే నేను నిన్ను ప్రతిష్ఠించాను. జనములకు ప్రవక్తగా నిన్ను నియమించాను. దేవుడు యిర్మీయాను పిలిచాడు, ఏర్పరచుకున్నాడు, నియమించాడు, ప్రతిష్ఠించాడు. కీర్తన 139 వచనం 15. దేవా, నేను రహస్యమందు పుట్టిన నాడు, భూమి యొక్క అగాధ స్థలములలో విచిత్రముగా నిర్మించబడిన నాడు, నాకు కలిగిన ఎముకలు నీకు మరుగై ఉండలేదు. యిర్మీయా తల్లి గర్భములో రూపింపబడకముందే దేవుడు అతణ్ణి ప్రత్యేకించుకున్నాడు. దేవుడన్నాడు, యిర్మీయా, నీవు పుట్టకముందే నేను నిన్ను ఎరుగుదును, నిన్ను ఏర్పరచుకున్నాను. సేవార్థమై నేను నిన్ను స్వయంగా పిలిచాను, అభిషేకించాను. యిర్మీయాకు సేవా జీవితంలో ఎన్నో ప్రతిఘటనలు, హింసలు ప్రాప్తిస్తాయి. అయినా దేవుని పిలుపే అతని గెలుపు. ఆ కాలానికి అప్పటి ప్రజలకు తగిన సందేశం ప్రకటించడానికి తగిన సేవకుణ్ణే దేవుడు ఏర్పరచుకుంటాడు. దేవుడు తన వినియోగం కోసమే ఏర్పరచుకున్న పాత్ర, ప్రత్యేకించబడిన పాత్ర, యజమాని వాడుకోటానికి అర్హమైన పాత్ర. దేవుడు స్వయంగా చెప్పాడు, ఇదిగో యిర్మీయా, నిన్ను జాతులకు ప్రవక్తగా నియమించాను, పిలిచింది నేను, బాధ్యత నెరిగి సేవ చెయ్యి. అధికారపూర్వకంగా యిర్మీయా సేవ చెయ్యాలి, మాట్లాడాలి. ప్రజల వైఖరి ఎలా ఉన్నా దేవుడు చెప్పిందే యిర్మీయా ప్రజలకు చెప్పాలి, అంతే. యిర్మీయా అంటున్నాడు, అయ్యో ప్రభువైన యెహోవా, చిత్తగించు, నేను బాలుడనే, మాటలాడడానికి నాకు శక్తి చాలదు. యెహోవా అన్నాడు, నేను బాలుడను అనవద్దు. నేను నిన్ను పంపేవారి యొద్దకు నీవు వెళ్ళాలి, నీకాజ్ఞాపించిన సంగతులన్నీ చెప్పాలి. వారికి భయపడవద్దు. నిన్ను విడిపించడానికి నేను నీకు తోడై ఉన్నాను. నా చెయ్యి చాపి నీ నోరు ముట్టుతున్నాను. నీ నోట నా మాటలుంచాను. పెళ్లగించటానికి, విరగ్గొట్టడానికి, నశింపచేయడానికి, పడద్రోయడానికి, కట్టడానికి, నాటడానికి నేను ఈ దినమున జనముల మీద, రాజ్యముల మీద నిన్ను నియమిస్తున్నాను. సోదరీ సోదరులారా, దేవుని సేవకు చాలిన వాడెవడు? నేను చెయ్యలేను, దేవుడు చేయిస్తే నేను సమస్తము చేయగలను అని చెప్పగలిగిన వాడే దైవ సేవకుడు. దేవుడు తన సేవకునిలో ఉండి సేవకుని చేత చేయిస్తాడు, తాను తన సేవకునితో కలిసి పనిచేస్తాడు. సేవకులు దేవుని జతపనివారు. దేవుడు తన మాటలే తన సేవకుని నోట ఉంచాడు. దేవుని మాటలే మనం పలికితే దేవుడే మాట్లాడినట్లు, లేకపోతే అబద్ధం పలికినట్లే. 11వ వచనం నుండి, యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమైంది అన్నది. యిర్మీయా, నీకేమి కనపడుతున్నది? నేను అన్నాను, అది బాదము చెట్టు చువ్వ. యెహోవా అన్నాడు, నీవు బాగా కనిపెట్టావు. నేను చెప్పిన వాక్యాన్ని నెరవేర్చడానికి నేను ఆతురపడుతున్నాను. రెండోసారి యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమైంది. దేవుడన్నాడు,
నీకేమి కనపడుతున్నది? నేనన్నాను, మసలుతున్న బాన నాకు కనపడుతున్నది. దాని ముఖము ఉత్తర దిక్కుకు తిరిగి ఉన్నది. అందుకు యెహోవా అన్నాడు, ఉత్తర దిక్కు నుండి కీడు బయలుదేరి ఈ దేశ నివాసులందరి మీదికి వస్తుంది. ఇదిగో, నేను ఉత్తర దిక్కున ఉన్న రాజ్యముల సర్వవంశస్థులను పిలుస్తాను. వారు వచ్చి ప్రతివాడు యెరూషలేము గుమ్మములలోనూ యెరూషలేము చుట్టూ ఉన్న ప్రాకారములన్నిటికీ ఎదురుగాను యూదా పట్టణములన్నిటికీ ఎదురుగాను తమ సింహాసనాలను స్థాపిస్తారు. అప్పుడు యెరూషలేము వారు నన్ను విడిచి అన్యదేవతలకు ధూపము వేసి తమ చేతులు రూపించిన వాటికి నమస్కరించటము అనే చెడుతనమంతటిని బట్టి నేను వారిని గూర్చిన నా తీర్పులు ప్రకటిస్తాను. దేవుని మాటలు కల్తీ చేయకుండా ఉన్నవి ఉన్నట్లుగానే చెప్పాలి. అప్పుడు దేవుడు మనల్ని కాపాడతాడు. ప్రతిఘటించే వారిని ఏమాత్రమూ లక్ష్యపెట్టకూడదు. దేవుడు ఈ విషయంలో మనకు అభయమిస్తున్నాడు. యిర్మీయాకు బాదము చెట్టు చువ్వ కనిపించింది. వసంతకాలంలో మొట్టమొదట చిగిర్చేది బాదం చెట్టు. ఇది ఋతువు మొత్తానికి మేల్కొల్పు, జాగృతి. ఎంత మొద్దు నిద్రో ఏమో, ప్రజలు మేలుకోవటం లేదు. అలారం గడియారమంటే నిద్రపోతులకు ఇష్టముండదు. యిర్మీయా యూదాజాతికి బాదము చెట్టు చువ్వలాంటివాడు. దేవుడు యిర్మీయా నోట ఉంచిన మాట ప్రజలకు గొప్ప మేల్కొలుపు. యోషియా, యెహోయాకీము, యెహోయాహాజు, యెహోయాకీను, సిద్కియా ఈ రాజులందరూ ఏమయ్యారు? వారి పేర్లు చరిత్ర గర్భంలో కలిసిపోయాయి. గాని యిర్మీయా దైవసేవకుడుగా మన ముందు నిలిచి మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం. మసలుతున్న బాణ దర్శనం చూచాడు యిర్మీయా. బబులోనే మసలుతున్న బాణ, ఈజిప్టు కాదు. బబులోనే దక్షిణాదిలో యూదాకు ప్రమాదకరమైన జాతి. ఈ విషయాన్ని యిర్మీయా ఖండితంగా ప్రకటించాడు. 1 శతాబ్దం క్రిందట దేవుడు యెరూషలేమును శత్రువుల బారి నుండి తప్పించాడు. ఇప్పుడు అబద్ధ ప్రవక్తలు కొందరు పోగై దేవుడు మళ్లీ యెరూషలేమును కాపాడుతాడులే అంటున్నారు. యిర్మీయాను ప్రతిఘటిస్తున్నారు. యిర్మీయా కాలం నాటికి జఫన్యా, హబక్కూకు ఇంకా బతికే ఉన్నారు. యెహెజ్కేలు, ఓబద్యా వీరిద్దరూ యిర్మీయాకు సమకాలికులు. హోషియా, యోవేలు, ఆమోసు, మీకా, నహూము లేరు. బబులోనులో ఈ ప్రజలు చెరలో ఉండగా ప్రవచించినవాడు యిర్మీయా ఒక్కడే. దానియేలు కూడా చెర తరువాత ప్రవచించినవాడే. ఇప్పుడు యిర్మీయా ఒంటరిగా నిలిచాడు. రాబోయే తీర్పులను నిర్భయంగా ప్రకటించాడు. 19వ వచనం, వారు నీతో యుద్ధం చేస్తారు గాని నిన్ను విడిపించడానికి నీకు నేను తోడై ఉన్నందున వారు నీపైన విజయము పొందజాలరు. ఇదే యెహోవా వాక్కు. దేవుడంటున్నాడు, యిర్మీయా భయపడకు, వారు నిన్ను ప్రతిఘటిస్తారు. వారు నీ సందేశము వినరు, అయినా పర్వాలేదు, నీవైతే ప్రకటించు. నా మాటలు నీ నోట ఉన్నాయి, ధైర్యం వహించు అంటూ దేవుడు యిర్మీయాను ప్రోత్సహించాడు. ఇక యిర్మీయా 2వ అధ్యాయంలో యూదాను దేవుడు 2 విధాలుగా గద్దిస్తున్నాడు. దేవుని తీర్పు వెల్లడి అవుతోంది. యిర్మీయా 20 సంవత్సరాల యువకుడుగా దేవుని పిలుపు పొందాడు. యిర్మీయా 2 నుండి 6వ అధ్యాయం వరకు ప్రవక్త 5 సంవత్సరాలుగా చెప్పిన ప్రవచనాలున్నాయి. 7 నుండి 9వ అధ్యాయం వరకు దేవాలయ శుద్ధి, ధర్మశాస్త్ర గ్రంథం దొరికిన వైనం వివరించబడినది. 10 నుండి 12వ అధ్యాయం వరకు సంస్కరణలను గురించిన ప్రవచనాలు, ప్రకటనలు ఉన్నాయి. 2 దినవృత్తాంతాలు 34వ అధ్యాయం 1-2 వచనాలు. యోషియా ఏలనారంభించినప్పుడు 8 ఏండ్ల వాడై యెరూషలేములో 31 సంవత్సరాలు ఏలాడు. అతడు యెహోవా దృష్టికి నీతిని అనుసరిస్తూ కుడికైనా ఎడమకైనా తొలగకుండా తన పితరుడైన దావీదు చూపిన ప్రవర్తనకు సరిగా ప్రవర్తించాడు. తన ఏలుబడియందు 8వ సంవత్సరమున తానింకా బాలుడై ఉండగానే అతడు తన పితరుడైన దావీదు యొక్క దేవుని యొద్ద విచారించడానికి పూనుకొన్నవాడై 12వ ఏట ఉన్నత స్థలాలను
దేవతాస్తంభాలను పడగొట్టి చెక్కిన విగ్రహాలను, పోత విగ్రహాలను తీసివేసి యూదా దేశాన్ని, యెరూషలేమును పవిత్రము చేయనారంభించాడు. అతడు చూస్తూ ఉండగా జనులు బయలుదేవతల బలిపీఠాలను పడగొట్టి వాటిపైన ఉన్న సూర్యదేవతల విగ్రహాలను అతని ఆజ్ఞ చొప్పున నరికివేసి దేవతాస్తంభములను, చెక్కిన విగ్రహములను, పోత విగ్రహాలను తుత్తునియలుగా కొట్టి చూర్ణము చేసి వాటికి బలులు అర్పించిన వారి సమాధుల మీద చల్లివేశారు. బయలుదేవత యాజకుల శల్యములను బలిపీఠముల మీద కాల్పించి యూదాదేశమును, యెరూషలేమును అతడు పవిత్రపరిచాడు. ఆ ప్రకారమే అతడు మనష్షే, ఎఫ్రాయిము, షిమ్యోను దేశముల వారి పట్టణములలోనూ, నఫ్తాలి మన్యమునందును చుట్టుపట్లనున్న పారు స్థలములన్నిటను బలిపీఠాలను పడగొట్టాడు. బలిపీఠాలను, దేవతాస్తంభాలను పడగొట్టి చెక్కిన విగ్రహాలను చూర్ణము చేసి ఇశ్రాయేలీయుల దేశమంతటా ఉన్న సూర్యదేవతా విగ్రహములన్నిటినీ నరికివేసి అతడు యెరూషలేముకు తిరిగి వచ్చాడు. అతని ఏలుబడి యందు 18వ సంవత్సరమున దేశమును, మందిరమును పవిత్రపరచుట అయిన తరువాత అతడు అజల్యా కుమారుడైన షాఫానును, పట్టణాధిపతి అయిన మయసేయాను, రాజ్యపు దస్తావేజుల మీద ఉన్న యోహాహాజు కుమారుడైన యోవాహాజును తన దేవుడైన యెహోవా మందిరమును బాగుచేయటానికి పంపాడు. శ్రోతలు, ఇదే సందర్భంలో దేవుని గ్రంథము దేవాలయంలో దొరికింది. దానికి 2 ప్రతులున్నాయి. ఒకటి రాజుకు, మరొకటి ప్రధాన యాజకునికి. మనష్షే కాలము నుండి దేవుని గ్రంథాన్ని చెత్తకుండీలో పడేశారు. దేవుని వాక్యాన్ని నిర్లక్ష్యం చేసినప్పుడే వారు అధోగతికి దిగజారిపోయారు. ఆధ్యాత్మిక విలువలు అంతరించిపోయాయి. యిర్మీయా 2వ అధ్యాయం 1వ వచనం నుండి 3వ అధ్యాయం 5వ వచనం వరకు ప్రవక్త ఇలాంటి ప్రజలనే ఉద్దేశించి దేవుని పక్షాన ప్రకటిస్తున్నాడు. ఇదే యిర్మీయా ప్రథమ సందేశం. వీరు సజీవ దేవుణ్ణి విసర్జించారు. ఈ వాక్య భాగం బైబిలంతటిలోకి ఎంతో అమూల్యమైంది. దేవుని కనికరం, ప్రేమ, దేవుని సానుభూతిపూర్వకమైన అవగాహన ఇందులో ఉన్నాయి. యువకుడైన యోషియా రాజు దేవుని చిత్తాన్ని వెదుకుతున్నాడు. కాని అంతవరకు అతనికి వాక్యం లేదు. దేవుని గ్రంథం దొరికే వరకు అతనికి నడుపుదల లేదు. చీకటిలోనే నడిచాడు. ఇప్పుడు యువకుడైన రాజుకు యువ ప్రవక్త తోడైనాడు. వెంటనే సంస్కరణలు మొదలైనాయి. యోషియా, యిర్మీయా కలిసి దేవుని మహిమార్థమై యెరూషలేము నగరాన్ని, దేవుని ఆలయాన్ని పవిత్రపరిచే ఉద్యమాన్ని చేపట్టారు. సోదరీ సోదరులారా, యువ ప్రవక్త దర్శనాలు చూచాడు. యువకులకు దేవుడు దర్శనాలిస్తాడు. దర్శనం లేకపోతే జనులు నశిస్తారు. యిర్మీయా చూచిన బాదము చెట్టు చువ్వ, మసలుతున్న బాన, ఈ దర్శనం జాతిని మేల్కొల్పింది. జరగబోయే ప్రమాదాలను బయలుపరిచింది. ప్రజలలో నవచైతన్యం, ఉత్సాహం ఉరకలు వెయ్యాలంటే దేవుని దర్శనానికి ప్రజలు విధేయులవ్వాలి. ప్రియ శ్రోతలు, యిర్మీయా చెప్పిన ప్రవచనాలు యూదా జాతిని ఉద్దేశించినవి. యూదా జాతి చరిత్రలో చివరి 40 సంవత్సరాల కాలానికి చెందిన ప్రవచనాలు. క్రీస్తుపూర్వం 627 నుండి 582 వరకు ఈ ప్రవచనాలు అన్వయించబడతాయి. యిర్మీయా దేవుని వాక్కును నమ్మకంగా ప్రకటించిన సేవకుడు, ప్రవక్త. యిర్మీయా చూస్తూ ఉండగానే యూదాజాతి ఆధ్యాత్మికంగా క్షీణదశకు చేరుకుంది. బబులోను వచ్చి తీరా యూదాదేశాన్ని వశపరుచుకుని యూదా పౌరులను చెరగొనిపోవటం జరిగింది. యెరూషలేము శత్రువులకు వశమైపోయింది. దేవాలయం ధ్వంసం చేయబడింది. యిర్మీయా విలాప ప్రవక్త. ఈయన విలాప వాక్యాలు అదే శీర్షికతో బైబిలులో ఒక గ్రంథమైంది. యిర్మీయా యాజకుడు, ప్రవక్త అయ్యాడు. యిర్మీయా ఉద్రేకానికి అవధులు లేవు. రాజులతో తారసిల్లాడు. అబద్ధ ప్రవక్తలను ఎదుర్కొన్నాడు.
వేషధారులైన యాజకులను తీవ్రంగా గద్దించాడు. దేవుని పక్షాన ప్రజల ఎదుట ఎంతో ధైర్యంగా మాట్లాడాడు. కాని దేవుని ఎదుట ఎంతో దుఃఖాన్ని, శోకాన్ని వ్యక్తం చేసిన దీనుడు యిర్మీయా. మత్తయి శుభవార్త 16వ అధ్యాయం 14వ వచనంలో ప్రజలు యేసు ప్రభువును చూచి ఆయన ప్రబోధాలు విని ఈయనే యిర్మీయా అయి ఉండవచ్చు అనుకున్నారు. యిర్మీయా జీవితం బహు కష్టభరితమైంది. ప్రజల నుండి సరైన ప్రతిస్పందన రాలేదు. అయితే మటుకే అతడు దేవునికి ఎంతో విశ్వసనీయుడు. యిర్మీయా వ్యక్తిగత జీవితం నుండి మనమెన్నో పాఠాలు నేర్చుకోగలం. పాఠం ఇంతటితో సమాప్తం. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము మనకందరికీ సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్.